అసలే వేసవికాలం మరి ఈ మండుటెండల్లో మా నీళ్ల కష్టాలను తీర్చండి అంటూ మరి భూపాలపల్లి పట్టణ పరిధిలోని ఏదైతే యాదవ కాలనీ కృష్ణ కాలనీకి చెందినటువంటి మహిళలు మరి ఇక్కడ జీఎం కార్యాలయానికి రావడం జరిగింది. వాళ్ళ గోడును వెలిబుచ్చడానికి మరి అధికారులను కలవడానికి రావడం జరిగింది. మరి వారిని అడిగి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మా, అసలు ఎటువంటి సమస్యలు ఉన్నాయి అక్కడ మీ కాలనీలో? మాకు వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నాయి. మాకు డే బై డే వస్తున్నాయి వాటరు, కానీ అవి కూడా హాఫ్ అన్ అవరే వస్తున్నాయి. సరిపోవట్లే, మిషన్ బారేద్ద నీళ్ళు సరిగా రావట్లేదు. అవి నీట్గా ఉంటాయి. అవి ఆ నీళ్ళు వాడుకుంటే మాకు ఎలర్జీస్ అలాంటివి వస్తాయి. పిల్లలకి కానీ ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఎన్ని రోజులుగా ఈ సమస్య ఉందండి మీ కాలనీలో? ఉంది ఒక 1 year నుండి. 1 year నుంచి అంటే అంతా చాలా సంవత్సరాలు అవుతుంది. కాకపోతే ఇప్పుడు మిషన్ బైరద వచ్చినప్పటి నుండి ఈ సింగరేణి నీళ్లు టైట్ చేస్తున్నారు మాకు. ఈ నీళ్ళు అయితే తాగడానికి మంచిగా ఉన్నాయి. అవి మిషన్ బైరద నీళ్ళు తాగడానికి మంచిగా లేవు అవి మాకు. మొత్తానికంటే అన్ని రోజుల నుంచి సమస్య ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్ని కావచ్చు మరి చెప్పలేదా మీ సమస్యకు సంబంధించి? చెప్పినాం కానీ ఎవరు పట్టించుకోలేదు. మా ప్రాబ్లమ్స్ చాలా వరకు చెప్పినాం కానీ ఎప్పుడు పట్టించుకుంటలేరు. అందుకే మేము సార్ని కలుద్దామని వచ్చినాం. మాకు సింగరేణి నీళ్ళు ఆఫ్ చేయొద్దు అని వచ్చినాం మేము. అంటే మీరు చెప్పండి అమ్మా, మీ కాలనీకి సంబంధించి ఎట్లా ఉంది నీళ్ళు సమస్యలు? మురుకులు బాగా వస్తున్నాయి. భగీరథ వాటరు బాగా మురుకులు రావడం వల్ల ఎలర్జీ ప్రాబ్లం బాగుంది. పిల్లలకు పడట్లేదు. అందువల్ల మాకు సింగరేణి వాటరే కావాలని మేము జిఎం సార్ని కలుద్దామని వచ్చినాం. అంటే భగీరథ నీళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి మీ కాలనీకి సంబంధించి సరఫరా? 2 years అవుతుంది. 2 years అవుతుంది. మురుకులు కూడా ఎప్పుడైనా అట్నే వస్తున్నాయి కాబట్టి వచ్చినామండి ఇక్కడికి. మీరు చెప్పండి అమ్మా. మిషన్ బైరద వాటర్ ములుకులు వస్తున్నాయి. తాగడానికి సింగరేణి వాటర్ తాగడానికి ఉన్నాయి కాబట్టి అవి రావాలని వచ్చిన. ఏం చెప్తున్నారు ఇక్కడ అధికారులు? ఏం చెప్తున్నారు? ఇక్కడ కలిసిరు కదా, ఇక్కడ ఓకే చేస్తామన్నారు. సమస్యను పరిష్కరిస్తామన్నారా? చేస్తానన్నారు. అసలు సింగరేణి వాటరు మానేస్తామన్న మాట వాళ్ళ నుంచి రావద్దు. ఎందుకంటే వాళ్ళే మాకు ప్లాట్లు ఇచ్చేసి సింగరేణి వాళ్ళు మాత్రమే ఇండ్లు కట్టుకొని ఉంటున్నారు. అలాంటప్పుడు మాకు నీళ్ళు వాటరు మాకు ఇవ్వాలి కదా. ఇవ్వనప్పుడు ఈ పంపులు వస్తున్నాయి, అవి వస్తున్నాయి అంటే అవి మురుకులు వస్తున్నాయి, సన్నగా వస్తున్నాయి. అవి వచ్చిన అర్ధగంట వస్తుంది, రాకపోతే 2 రోజుల దాకా కూడా రాదు. మా ప్రాబ్లమ్స్ మేము ఎవరికి చెప్పుకోవాలి? ఇది ఎండాకాలము, బిందెలు పట్టుకొని మేము ఎటు వెళ్తాము? బోర్లు కూడా వేయలేదు. అట్లా అనుకుంటే వాడకు 2 బోర్లు వేయమనండి. అది మా ప్రాబ్లం అండి. ఆ వాటర్ మాకు పడట్లేదు కాబట్టి మాకు ఈ సింగరేణి వాటరు ఎప్పటికీ బంద్ చేయకుండా మాకు వాటర్ వచ్చేలాగా చేయండి. ఎప్పటికీ రావాలి. పొద్దు సమానం పిల్లల్ని వదిలేసుకొని ఇల్లు వదిలేసుకొని మేము ఆఫీసు చుట్టూ తిరిగితే అది ఏమాత్రం బాగుంటుంది చెప్పండి మీరే. అందుకని మాకు మాత్రం సింగరేణి వాటర్ కంపల్సరిగా రోజు 1 hour అనే వేయాల్సిందే. అయితే మాట ఇచ్చిండ్రు మీ సమస్యను తీరుస్తామని. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే ఏం చేయబోతున్నాం? మళ్ళీ స్ట్రైక్ చేస్తామండి. ఆఫీసు ముందు బిందెలు పట్టుకొని కూర్చుంటాం. కనీసం గేటు కూడా మమ్మల్ని దాటనియట్లేదు, లోపలికి కూడా రానియట్లేదు. అంటే మేము ఎలా కనిపిస్తున్నాము? అందుకని మాకు మాత్రం వాటర్ కంపల్సరిగా రావాలి. ఇది మా ప్రాబ్లమ్స్ అండి. సింగరేణి కార్మికులు ఉన్నారు కదా, సింగరేణి కార్మికులకు కూడా అవసరమే కదా వాటర్. ఓన్లీ క్వార్టర్స్ అని అట్లా ఉండొద్దు కదా. ట్యాక్సీ కడుతుందని చెప్పేసి మాకు మున్సిపాలిటీ వాళ్ళే చూసుకోవాలని అంటే అది కరెక్ట్ కాదు. మేము కూడా రిటైర్డ్ అయిన వాళ్ళము, వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మాకు కంపల్సరీ సింగరేణి వాటర్ కావాలి. సో ఇది మొత్తానికి ఏదైతే యాదవ కాలనీ కృష్ణ కాలనీకి సంబంధించి చెప్తున్నటువంటి మహిళల గోడు విన్నారు కదా. మరి కాలనీకి సంబంధించి మరి మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి సింగరేణి నుంచి వచ్చేటటువంటి నీటి సరఫరాను నిలిపివేస్తామనడం ఎంతవరకు సమంజసమని ఇక్కడ మహిళలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా నీళ్లు కనీసం తాగడానికి కూడా లేకుండా మురికిగా ఉన్నాయి కాబట్టి మరి నిరంతరం కూడా యథావిధిగా ఈ యొక్క సింగరేణికి సంబంధించినటువంటి నీళ్లను సరఫరా చేయాలని ఇక్కడ కాలనీ వాసులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ నీళ్లకు సంబంధించి ఒకవేళ సరఫరా ఆపివేసినట్లయితే కనుక ఖచ్చితంగా మళ్ళీ ధర్నాలు రాస్తారోకోలు చేసి మరి మా సమస్య సాధన కోసం కృషి చేస్తామని అయితే ఇక్కడ వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుతో సమీర్, ఆర్బీ న్యూస్.